ఆదికాండం 18 అధ్యాయం 20 వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది, గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేశారో లేదో చూచెదనని, చేయని ఎడల తెలుసుకుందును నేను. కాబట్టి ఇక్కడ సొదొమ గొమొర్ర పట్టణం గురించినటువంటి మాట ఏంటంటే, వారు సంపూర్ణంగా చేశారో లేదో నేను చూచెదను. వారు పాపం చేస్తూ వచ్చినారు. సొదొమ గొమొర్రాలను గురించినటువంటి మొర గొప్పది. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణం గురించినటువంటి మొర గొప్పది అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఈ సొదొమ గొమొర్రా పట్టణమును నేను నాశనం చేయబోతున్నాను చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే అడ్డుపడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అబ్రహాముకి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి అబ్రహాముకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదనమాట. అందుకనే అబ్రహాం ఏం చేశాడంటే, ప్రభువా, నువ్వు ఆ పట్టణం నాశనం చేయాలని వెళ్తున్నావు కదా, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉన్నట్లయితే ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తావు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆ పట్టణంలో 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయక కాయుదునని చెప్తున్నాడు. మరలా ఇంకా కొంచెం ముందుకెళ్ళి మరలా ఏమన్నాడంటే, ప్రభువా, ఆ పట్టణంలో ఒకవేళ 45 మంది నీతిమంతులు ఉన్నట్లయితే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అని మరలా అడిగాడు. మరలా అడిగినప్పుడు మరలా దేవుడు అన్నాడు, ఆ పట్టణంలో 45 మంది ఉన్నట్లయితే ఆ పట్టణంలో 48 మంది నిమిత్తమై నేను ఆ పట్టణమును నాశనం చేయక దాన్ని కాపాడుతానని దేవుడు మరలా మాట్లాడాడు. అబ్రహాం ఇంకా కొంచెం ముందుకెళ్ళి 29వ వచనంలో అంటాడు, అతడు ఇంకా ఆయనతో మాట్లాడి, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయకుందునని చెప్పగా అతడు, ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరలా ముందుకెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే 24వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ 50 మంది కాడ నుంచి స్టార్ట్ చేశాడు. ఏమన్నాడంటే, ప్రభువా, నీతో మాట్లాడడానికి నేను తెగిస్తున్నాను. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది ఉన్నట్లయితే ఈ 55 నిమిత్తమై 50 మంది నీతిమంతులు ఉన్నప్పుడు ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తమై ఆ పట్టణం నువ్వు నాశనం చేస్తావా? 50 మంది నీతిమంతులు ఒకవేళ ఉంటే వారిని నాశనం చేస్తావా నువ్వు అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ పట్టణంలో కనుక 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అంటున్నాడు. అబ్రహాం ఏం చేశాడంటే 6 సందర్భాల్లో అడిగాడు. ఒకటేమని అడిగాడంటే 50 మంది, రెండోది 45 మంది, మూడోది 40 మంది, నాలుగోది 30 మంది, ఐదోది 20 మంది, ఆరోది 10 మంది. ఇన్ని సందర్భాల్లో అడిగాడు, నాశనం చేస్తావా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు చివరిగా, అక్కడ 10 మంది ఉన్నా సరే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణం గురించినటువంటి భారంతో ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, ప్రభువా, ఆ పట్టణంలో ఒకవేళ మరి అంతమంది ఉన్నారు కదా చంపివేస్తావన్నప్పుడు దేవుడు అన్నాడు, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే అక్కడ 40 మంది ఉండా సరే, 30 మంది ఉండా సరే, 20 మంది ఉండా సరే, 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ పట్టణాన్ని నేను కాపాడుతానని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా. కాబట్టి అబ్రహాము ఎందుకు అంత భారంగా ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు దేవునితో అంతగా మాట్లాడుతున్నాడు అంటే ఆ పట్టణం నశించిపోకూడదని. తర్వాత ఆ పట్టణంలో ఉన్న తన సహోదరుని కుమారుడు లోతురు కూడా ఏం కావాలా, నశించిపోకూడదని చెప్పి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆ పట్టణం అంతటిని కూడా దేవుడు కాపాడాలని చూశాడు, కానీ ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారు, కనీసం 10 మంది కూడా లేరు అనమాట. ఒక్కడే నీతిమంతుడు. బైబిల్ రాయబడింది లోతు మాత్రమే నీతిమంతుడు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల గురించి దేవుడు చెప్పలేదు. అక్కడ ఉన్నది ఎంతమంది అంటే నీతిమంతుడైన
లోతు మాత్రమే. కాబట్టి ఆ ఒక్క కుటుంబమే, ఆ కుటుంబంలో కూడా లోతు ఒక్కడే. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయినారంట? అందరూ లోకంలో జీవిస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నోవాహు దినముల్లో మరి లోతు దినముల్లో జరుగును అని దేవుని వాక్యం చదివిస్తుంది. నో మరి లోతు దినాల్లో ఏం జరుగుతూ వచ్చిందంటే, ఎవరి పనుల మీద వాళ్ళు ఏమైపోయినారంట? బిజీ అయిపోయినారంట, బిజీ అయిపోతున్నారంట. ఎవరికి వాళ్ళే ఏం చేస్తున్నారు? దేవుని మర్చిపోయినారు, దేవుని పక్కన పెట్టేశారంట. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు. అంతేకాదు, చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపంలో జీవిస్తున్నారు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే బహు భయంకరమైనటువంటి వ్యక్తులు అన్నమాట. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకు ఒక దయా కనికరం అనేది లేదు. అక్కడ మరి 10 మంది నీతిమంతులు లేరు. సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటిదంటే గర్వంతో నింపబడి ఉన్నదని యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయము 49వ వచనంలో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 16:49 వచనాలు ఏముందంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణం గురించి దేవుడు ఏమన్నాడంటే 16 అధ్యాయం 49వ వచనంలో మొదటిది గర్వము, తర్వాత ఆహార సమృద్ధి, సుఖానుభావంగా ఉంటున్నారు, తర్వాత దీనులకును దరిద్రులకు ఏం చేయట్లేదంట? సహాయం చేయట్లేదంట. సొదొమ గొమొర్రా పట్టణ పరిస్థితి ఎట్లుందంటే 10 మంది కూడా నీతిమంతులు లేరంట. తర్వాత వాళ్ళు ఎట్లున్నారంట? గర్వము, ఆహార సమృద్ధి, సుఖానుభావంగా ఉంటున్నారంట. దీనులకును దరిద్రులకును కూడా వాళ్ళు ఏం చేయట్లేదంట? సహాయం చేయట్లేదంట కదా. సుఖానుభావంతో ఉంటున్నారంట, సుఖాన్ని అనుభవిస్తున్నారు. తర్వాత మరి 19 అధ్యాయం 4 వచ్చినట్లయితే చూసినట్లయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 19 అధ్యాయం ఆదికాండం 4 వచనం. ఆదికాండం 19:4. వారు పండుగనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి చాలా. మనం ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడికి దేవదూతలు వస్తే వాళ్ళని పాడు చేయాలని చెప్పి ఎవరెవరు వచ్చినారంట? బాలురు వృద్ధురంట కదా. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు. వాళ్ళని బయటికి తీసుకురండి, వాళ్ళతో మేము సేనించాలంటున్నారు వాళ్ళు కదా. కాబట్టి వాళ్ళు భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నారు. చిన్న ఆడ మగ అనేటువంటి భేదం లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు అన్నమాట కదా. వ్యభిచార జీవితాన్ని వారు కలిగి ఉన్నారన్నమాట. కాబట్టి అంతేకాదు, ఆ పట్టణంలో సువార్త కూడా లేదు. ఆ పట్టణం నాశనం అవడానికి సువార్త కూడా లేదు. దేవుని గురించి వాళ్ళకి తెలియని ప్రజలు అయిపోయినారు వాళ్ళంతా. అయితే దేవుని యొక్క ఉగ్రత దాని మీదకి వస్తుంది. అయితే అబ్రహాం దాన్ని చూసి ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, మొరపెడుతున్నాడు. అయ్యా, నీతో నేను మాట్లాడితే తెగిస్తున్నాను అయ్యా, నేను దుమ్ముని నేను ధూళిని అంటున్నాడు. ఏమంటాడు చూడండి 27వ వచనంలో. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడా తెగించుచున్నాను. సార్లు మనం ఇక్కడ చూస్తే అబ్రహాం అంటాడు, అయ్యా నువ్వు గొప్ప దేవుడివి, అయితే మేము దుమ్ము ధూళి లాంటి వాడు. అయితే అయ్యా మీతో నేను మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఆ పట్టణం విషయమై మరి నువ్వు కాపాడాలి. ఆ పట్టణంలో మరి 10 మంది ఉన్నట్లయితే ఆ పట్టణాన్ని లోతు అనుకున్నాడు, అబ్రహాం అనుకున్నాడంట కనీసం 10 మంది ఉంటారేమని అనుకున్నాడంట. కానీ అక్కడ ఎంతమంది లేరు? 10 మంది కూడా లేరు అనమాట కదా. కాబట్టి ఆ పట్టణం అంతా దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. అయితే లోతుని దేవుడు ఏం చేశాడంట? లోతుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా. దేవుని వాక్యంలో చూడండి 19వ అధ్యాయం 29వ వచనం చూడండి. 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోతు నశించకుండా అతను తప్పించును. అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు అనుకున్నాడంట సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక లోతు ఒక్కడే ఉన్నాడు కదా నీతిమంతుడు, కనీసం ఆ ఒక్కడైనా కాపాడదామని చెప్పి
దేవుడు లోతును కాపాడినాడంట. ఇక్కడ ఏముందంటే ఆ నాశనం మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించను. లోతుని కాపాడాలని దేవుడు అనుకున్నాడంట. కారణం ఏంటంటే లోతు కొరకు ఎవరు ప్రార్థన చేశారు? అబ్రహాం ప్రార్థన చేశాడు. ప్రభా, నా సహోదరుడు కుమారుడు అక్కడ ఉన్నాడు, ఆయనకి ఎటువంటి అపాయం రాకుండా కాపాడు, వాళ్ళ ఇంటి వారిని కాపాడు అని చెప్పి మరి అబ్రహాం ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కానీ అబ్రహాముని దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. అరే, అబ్రహాం ప్రార్థన చేశాడు కదా, కాబట్టి అబ్రహామును మనం కాపాడాలి. కాబట్టి మరి ఇంతకీ మనకు దేవుడు మనకి ఏం తెలియచేస్తున్నాడు అంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి నశించిపోతున్న వారి కొరకు. మరి ఈ పట్టణం మన 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 గ్రామంలో, మన పల్లెల్లో, లేదా మన మన యొక్క జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది దేవుని ఎరగనటువంటి ప్రజలు ఉన్నారు. ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది నీతిమంతులు లేరు, అనేక మంది నశించిపోతున్నారు. దేవుడు అనేక మంది నీతిమంతులను లేవనెత్తేటట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నీతిమంతులు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు వరకు నీతిమంతులు ఉన్నారు కనుకనే ఈ దేశం ఇట్లా ఆగుతుందన్నమాట. నీతిమంతులు అనేవాళ్ళు చాలా అవసరం. దేవుని ఎరిగిన వాళ్ళు, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందేవాళ్ళు చాలా అవసరం అన్నమాట. నీతిమంతులు లేకపోతే ఆ దేశం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. నీతిమంతులు లేకపోతే ఆ పట్టణం నాశనం అయిపోద్ది కదా. అలాంటి నీతిమంతులను దేవుడు లేవనెత్తినట్లుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవా, మరి మా గ్రామాన్ని రక్షించండి, ఈ పట్టణాన్ని రక్షించండి దేవా, మా యొక్క దేశాన్ని రక్షించండి. మరి నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారం కలిగి వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి కదా. అబ్రహాం ఏమని జ్ఞాపం చేశాడు? దేవునికి మొరపెట్టుకున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. వారిని రక్షించాలని, వారిని కాపాడాలని మరి అబ్రహాము విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు. కానీ యోనా అయితే ఏం చేశాడు చెప్పండి? అక్కడికి వెళ్ళి నినేవె పట్టణస్తులు అందరూ కూడా నశించిపోవాలని చెప్పి యోనా చూశాడు అన్నమాట. మనం యోనాలాగా ఉండకూడదు. యోనా ఏం చేశాడంటే వీళ్ళందరూ చచ్చిపోవాలని చెప్పి యోనా చూశాడు. కానీ అబ్రహాం అయితే ఏం చేస్తున్నాడంటే ఆ పట్టణస్తులందరూ బాగుపడాలని, ఆ పట్టణస్తులందరూ కాపాడబడాలని, ఆ నినేవె పట్టణాన్ని దేవుడు రక్షించాలని అబ్రహాం యొక్క ఆశ, అబ్రహాం యొక్క కోరిక అనమాట. అందుకని ఆ పట్టణం కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం కూడా బైబిల్లో రాయబడింది, మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. మనం చూసినట్టయితే మరి దేవుని వాక్యంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు లూకాసు వార్తలో, మరి ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? చూడండి దేవుని వాక్యంలో, లూకాసు వార్త ఓ మాట ఉంటుంది. లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనం చదవండి. 28వ వచనం, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో, మనల్ని శపిస్తున్నారో వారి కొరకు మనం ఏం చేయాలి? వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? హింసించు వారి కొరకు ప్రార్థించాలి. అనేక మంది శత్రువులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, వాళ్ళు నశించిపోవాలి, వాళ్ళు చావాలి, అట్లా ప్రార్థన చేయకూడదు. మనం చేసే ప్రార్థన, దేవా వారిని రక్షించు, వారిని కాపాడు, వారిని క్షమించు కదా. మనం అలాంటి ప్రార్థనలు చేసేవారంగా ఉండాలి. మనం సర్వసాధారణంగా మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే, మన ప్రార్థనలు ఎలాగుంటాయంటే క్షమించే మనసు ఉండదు మనకు. మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే కుమారుని యొక్క ఆత్మతో మనం ప్రార్థన చేయాలంట. కుమారుని యొక్క ఆత్మ, యేసు ప్రభువారి యొక్క మనసు మనం కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. యేసు ప్రభువారు ఏమన్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు కదా.
మనం కూడా అలాంటి మంచి మనసు కలిగి మనం ప్రార్థన చేయాలి. స్తెఫను భక్తుడు ప్రార్థన చేశాడు. ఒక పక్కన రాళ్లతో కొడుతుంటే స్తెఫను ఏమన్నాడు? దేవుని వాక్యంలో చూస్తే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం చూడండి. 60వ వచనం, అతడు మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికిను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని సావునకు సమ్మతించను. ఇక్కడ మనం చూస్తే స్తెఫను ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపొద్దయ్యా, అయ్యా వారి మీద ఈ పాపం మోపొద్దు. అసలు మనమైతే ఎవరైనా మనల్ని ఒక్క మాట అంటే, లేకపోతే మన హృదయంలో ఏదైనా బాధ ఉంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడం. వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా మనం ఇష్టపడం. ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి, మనల్ని బాధ పెడుతున్నటువంటి వ్యక్తి, ప్రభా ఆ మనిషిని జ్ఞాపకం చేసుకాయ, ఆ మనిషికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆ మనిషిని దీవించడానికి చేసేదే కుమారుని యొక్క ఆత్మ, యేసు ప్రభువారి యొక్క ఆత్మ కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి స్తెఫను ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? ప్రభువా వారిని క్షమించమంటున్నాడు. అంటే ఈ పాపం వారి మీద ఏం చేయొద్దు, మోపొద్దు. అంటే ఒక పక్కన రాళ్లతో కొడుతుంటే మరి తీవ్రమైన నొప్పి. స్తెఫను చేసింది అక్కడ ఏమీ లేదు, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా చెప్పినాడు. వాళ్ళు వాక్యానికి నొచ్చుకుని స్తెఫను మీద రాళ్ళు చంపుతుంటే స్తెఫను పలికిన మాట ఏంటంటే, ప్రభువా ఈ యొక్క పాపము వారి మీద మోపొద్దు. అంటే వారిని క్షమించమని అడుగుతున్నాడు. దేవుని దగ్గర అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారి యొక్క మనసు కూడా ఎలాంటిదంటే క్షమించేటువంటి మనసు అన్నమాట ఆయనది కదా. జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనంలో కరుణ నొందించు ఆత్మ అంట. చూడండి ఆ మాట చూడండి. దేవుని ఆత్మ ఎలాంటిదంటే మరి జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించుదురు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎలాంటి ఆత్మ అంట దేవుడు కుమ్మరించేది, ఎలాంటి ఆత్మను దేవుడు కుమ్మరిస్తున్నాడంట? కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయ ఆత్మ. అంటే మనము ఎలాంటి ఆత్మ కలిగి ఉండాలి? క్షమించే ఆత్మ, కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన చేసేటువంటి ఆత్మ, నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఆత్మ. దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతున్నటువంటి సమయంలో వారు నశించిపోకున్నట్లు వారి కొరకు మనం ఏం చేయాలంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం దేవుని దగ్గర అడగాలి, దేవునికి మొరపెట్టాలి. ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోయా, వారిని దీవించండి. మనస్ఫూర్తిగా మనము వారి కొరకు మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేసేవారమే. మోషే అలాంటి ప్రార్థన చేశాడంట. కీర్తన గ్రంథము 106వ కీర్తన 23వ వచనం. కీర్తన 106వ కీర్తన 23వ వచనం, అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేది నేను, అయితే ఆయన వారిని నశింప చేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిను. అంటే దేవుని ప్రజలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే 106వ కీర్తన 19వ వచనంలో, హోరేబుల వారు దూడం చేయించుకుని పాత విగ్రహములను చేసి వాటికి నమస్కారం చేస్తూ వచ్చినప్పుడు, వారు ప్రత్యేకమైనటువంటి స్పతిస్పద జంతువులను, గడ్డిమే ఎద్దును, వీటన్ని రకరకాలుగా వారు విగ్రహాలు చేసుకున్నప్పుడు, వారు దేవుని దూషిస్తూ వచ్చినప్పుడు, దేవుని కార్యాలు వారు మర్చిపోయినప్పుడు, దేవునికి ఉగ్రత వారి ప్రజల మీదకి వచ్చినప్పుడు, అప్పుడు మోషే నిలబడి అంటున్నాడంట, దేవుని యొక్క కోపం చల్లారుటికై మరి ఏం చేశాడంట? ఆయన సన్నిధిలో నిలిచి ఏం చేస్తున్నాడు? అడ్డుపడుతున్నాడు కదా. కాబట్టి మరి నిలబడిన నేను, కూర్చున్న మీరు, మనం ఏం చేయాలంటే మనము అడ్డుపడే వారంగా ఉండాలి. దేవా వారిని క్షమించు. ఎప్పుడైతే మనం అలాంటి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన మరి దేవుడు ఇష్టమైనటువంటి ప్రార్థన. మనం చేసే ప్రార్థన కోపంతో, కక్షతో, పగతో, ప్రతీకారాలతో ప్రార్థనలు చేస్తే దేవుడు వినడు.
మనం చేసి కొన్నిసార్లు మనం ప్రార్థన చేయాలంటే మనకు మనసు రాదు. ఎందుకంటే మనసులో ఏదైనా బాధ ఉన్నా, మనసులో ఏదైనా ఇష్టం లేకపోయినా కనీసం ప్రార్థన చేయడానికి మనకు మనసు రాదు. అట్లా ఉండకూడదు. ఎంత మనల్ని బాధ పెట్టినా, ఎంత నిన్ను హింసించినా, ఎంత నిన్ను దుఃఖపెట్టినా మనం అబ్రహాము వలె ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. లోతు ఏం చేశాడు? అబ్రహాముకి వేరే అయిపోయినాడు. లోతు కాపరులకు అబ్రహాము కాపరులకు జగడం ఏర్పడిందంట, కలహం ఏర్పడిందంట. వాడు నాకు దూరం అయిపోయి వెళ్ళిపోయినాడు పాని అని అనుకోవట్లేదు, కానీ అతని కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. పోతే పోయిలే, మాట వినకుండా వెళ్ళిపోయి ఎక్కడో లోకాన్ని చూసి గొప్పవాటిని ఎత్తుక్కుని వెళ్ళిపోయినాడు, నాకు దూరం అయిపోయినాడు, ప్రార్థన లేదు, వాడికి ఏమి లేదు, భక్తిహీనుడు అయిపోయాడు, పానీలే అనుకోలేదు. కానీ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు కదా. అలాంటి వారంగా నీవునే మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి నశించిపోతున్న వారి కొరకు. మనం చూసినట్లయితే ఎంతో లోకంలో చూస్తే విగ్రహారాధన విపరీతంగా పెరిగిపోతుంది. సంఘంలో కూడా భయంకరమైనటువంటి భక్తిహీనత ఎక్కువైపోతుంది. ఒక ఆదివారం వస్తే మరొక ఆదివారం రాకుండా, సంఘ ప్రార్థనలకు రాకుండా, నియమాకుడుకులకు రాకుండా అంచె దినాలు, అపాయకరమైనటువంటి దినాల్లోనికి సంఘం వెళ్ళిపోతుంది. మనదే కాదు, సమస్తం అట్లా ఉందన్నమాట. ముఖ్యంగా హెబ్రోన్లోనే సాతాను ఎక్కువ పనిచేస్తున్నాడు. ఇంకా వేరే సంఘాల్లో అనేక మంది వాళ్ళు ఉద్యోగం ఉన్నారు, కానీ మనకు ఆ ఉద్యోగం లేదు. మొట్టమొదటి ఎక్కడి నుంచి ఎంత భక్తి కలిగి హెబ్రోన్ నడుస్తూ వచ్చిందో ఇప్పుడు అంతగా చెడిపోయిన పరిస్థితి హెబ్రోన్ వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కీర్తనగారుడు దావీదు అంటాడు, దేవా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరంటే. కాబట్టి పునాదులు పాడైపోయినాయి మంది. అయితే మనం ప్రార్థన చేయాలి. మనం అబ్రహాం వలె నిలిచి ఉండి ప్రార్థన చేయాలి. అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే నిలిచి ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మోషే నిలబడి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అడ్డుకున్నాడు మోషే, అడ్డపడ్డాడు, దేవునికి అడ్డపడుతున్నాడు. ప్రభా వద్దు ప్రభా, నన్నన్నా నశింప చేయగాని నా పేరు జీవ గ్రంథంలో నుంచి తీసివేయని చెప్పి మోషే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అబ్రహాం కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుని దగ్గర మొరపెడుతూ వచ్చాడు, ప్రభా ఆ పట్టణాన్ని కాపాడు. 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా కదా. ఇప్పుడు 50 మంది కాడ నుంచి 10 మంది వరకు వచ్చాడనమాట. ఒకవేళ మరి ఇంకా అంత ఖచ్చితంగా అనుకుని ఉంటాడు, ఎందుకంటే లోతు భార్య, వాళ్ళకి ఇచ్చిన 2 పిల్లలు, పనివాళ్ళు కూడా చాలామంది లోతుకున్నారు ఆ రోజున. పనివాళ్ళు కూడా ఆన్లైన్ లెక్కేసుకుంటే ఒక 10 మంది ఉంటారేమో అని అనుకున్నాడు, కానీ కనీసం 10 మంది లేరు, కానీ ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు కూడా అబ్రహాం ప్రార్థన చేయబట్టి దేవుడు ఏం చేశాడంట? అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడంట. మనం కూడా మన సహోదరులైన వారిని, మన అన్నలు, మన చెల్లెళ్ళు, మన అక్కలు వ్యక్తిగతంగా, అంటే ఈరోజు మనం వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి సమయం చాలదు, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అబ్రహాం వల్ల దేవుడు వారిని కాపాడుతాడు. మన ప్రార్థన బట్టి దేవుడు ఒక దినాన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఒకవేళ రక్షిస్తాడేమో, కాపాడుతాడేమో. కాబట్టి సొదొమ గొమొర్రా కొరకు అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ పట్టణాన్ని కాపాడమని, ఆ పట్టణాన్ని రక్షించమని మరి అబ్రహాం ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఏం ప్రార్థన చేయాలంటే కనీసం నీతిమంతులను దేవుడు లేవనెత్తేటట్లుగా, నీతిమంతులను దేవుడు సంఘాల్లో, లోకములో అనేక మంది నీతిమంతులను దేవుడు లేవనెత్తినట్లుగా వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీతిమంతులైనటువంటి ప్రజలను దేవుడు లేవనెత్తాలి. నీతిమంతులు లేకపోతే దేశము నిలవదు. దేశం మీద కరువులు వస్తాయి, దేశం మీదకి తెగుళ్ళు వస్తాయి, దేశం మీదకి అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. అయితే నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని దేవుడు కాపాడతాడు, ఆ ప్రజలను దేవుడు కాపాడతాడు. కనీసం 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 2 పట్టణాలని దేవుడు కాపాడేవాడు. సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు రక్షించేవాడు. కానీ అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేని కారణం చేత దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడంటే మొలకలతో సహా నాశనం చేసినాడంట. కాబట్టి అయితే ఆ నాశనములో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు లోతును కాపాడినాడు. కాబట్టి మనం కూడా మరి రాత్రి మనం కూడా విజ్ఞాపన చేద్దాం, అనేక మంది కొరకు విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అబ్రహాం ప్రార్థన చేస్తూ వచ్చాడు. మోషే దేవుని ప్రజల కొరకు అడ్డుపడ్డాడు కదా, కరుణ నొందించు ఆత్మ. కాబట్టి స్తెఫను ప్రార్థన చేశాడు,
ఎంత ప్రేమో స్టెఫన్కి, ఒక పక్కన రాళ్లతో కొడుతుంటే. మనమైతే రాళ్ళు కాదు, ఏదన్నా మన చిన్న విషయాలకే మనం మనసులో నొచ్చుకుని మనం ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చేయము. కానీ స్టెఫను మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈ పాపం వారి మీద మోపొద్దు, ఈ పాపం వారి మీద మోపొద్దు ప్రభా, వారిని క్షమించమని స్టెఫను ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేస్తున్నామా? ఎవరైనా మన సంఘంలో ఎవరైనా ఉంటే, లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే, బైబిల్ ఏం చెప్తుంది? నీ శత్రువులు ప్రేమించుడి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చేస్తున్నామా? మనకు ఆ మనసు ఉందా? మోషే వంటి మనసు ఉందా మనకు? అబ్రహాం వంటి మనసు ఉందా? సొదొమ గొమొర్రా పట్టణం కొరకు, లోతు కుటుంబం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాడు. 50 మంది వరకు మొదలుకొని 10 మంది వరకు విజ్ఞాపన చేసి 6 సార్లు దేవుణ్ణి అడిగాడు. మాటి మాటికి ప్రభువుని బతిమలాడుతూ వచ్చినాడు. మన చిన్న చిన్న విషయాలకి మనం ఏం చేస్తామంటే మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఫలానా సహోదరుని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఆ మనిషికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆ మనిషిని దీవించండి నేను ఎప్పుడైనా చేస్తామా? చేయము. అది 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 ఏంటంటే ఆ ప్రార్థనే దేవుడు వింటాడు. మనం క్రోధాలతో, పగలతో, ప్రతీకారాలతో ఉండి ఒకళ్ళ కొరకు, నీకు ఇష్టమైన కొరకు వారి కొరకు చేసి, నీకు ఇష్టం లేని వారి కొరకు ఇంకో రకంగా చేస్తే అది కుమారుని యొక్క ఆత్మ కాదు, అది క్రీస్తు యేసు కలిగిన మనసు కాదు. కాబట్టి సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరన్నా కానీ వారి కొరకు మనం మనస్ఫూర్తిగా ప్రభా, పలానా సహోదరుని జ్ఞాపకం చేసుకో, పలానా సహోదరుని జ్ఞాపకం చేసుకో, ఆమెకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆమెను దీవించండి. పలానా సహోదరుని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఆ మనిషికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ నోటమ్మట ఎప్పుడైతే ఈ పలుకులు మన అమ్మట వస్తాయో అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. నేటి దినాన అనేక మంది ప్రార్థనలు దేవుడు వింటలేదు. కారణం ఏంటంటే మన కుమారుని యొక్క మనసుతో మనం ప్రార్థన చేయట్లేదు, యేసు ప్రభువారి యొక్క మనసుతో మనం ప్రార్థన చేయట్లేదు, స్టెఫను వంటి మనసుతో మనం ప్రార్థన చేయట్లేదు, మోషే వంటి మనసుతో మనం ప్రార్థన చేయట్లేదు. ప్రజలందరూ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినప్పుడు, మరి లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడంట. యెహోవా సన్నిధిని మోషే నిలుచుండి ఏం చేస్తున్నాడంట? అడ్డుపడుతున్నాడంట. మనమైతే ఏం చేస్తాం? నశింపజేయ ప్రభా, వీళ్ళు ఏం చేస్తాం? మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? నుండి తీసుకొస్తే మాట వినుకోకుండా మధ్యలో మరలా విగ్రహాలు పెట్టుకుంటారా? నశింపజేసే ప్రభా అంటాం మనమైతే. మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నారు ప్రభా, వీళ్ళందరినీ నశింపజేసేయమని మనమైతే విజ్ఞాపన చేస్తాం. కానీ మోషే అయితే అలా విజ్ఞాపన చేయలేదంట. ఏం చేశాడు? మరొకసారి చదువుకుందాం చూడండి. 106వ కీర్తన 23వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 23 అందరూ కలిసి చదువుకుందాం. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనను, అయితే ఆయన వారిని నశింపచేయకున్నట్లు ఆయన కోపం చల్లారుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడును. కాబట్టి అడ్డుపడుతున్నాడు. ప్రభా, ఆ మనిషిని క్షమించు, అది అవసరమైతే నా మీదకి తీసుకురా కోపం అంటున్నాడు. కాబట్టి మనం కూడా అది ఎవరి ఆత్మ అది అనంటే అది దేవుని యొక్క ఆత్మ కదా. మనం ఇందాక జకర్యా గ్రంథంలో చదువుకున్నాం. 12వ అధ్యాయం 10వ వచనంలో కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయే ఆత్మ, అది కుమారుని యొక్క ఆత్మ, అది పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ. అలాంటి భావంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో చదువుకున్నాం. శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి అని చెప్పాడు. అలాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహాం కూడా ఇప్పుడు సొదొమ గొమొర్రా కొరకు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. లోతు కుటుంబం కొరకు, సొదొమ గొమొర్రా కొరకు అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మరి లోతును కాపాడినాడు. మిగతా వాళ్ళు ఎందుకు కాపాడలేదంటే మిగతా వాళ్ళు ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపంలో ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది, కానీ నీతిమంతుడైన లోతుని మాత్రం దేవుడు కాపాడుతూ వచ్చినాడు. మనం కూడా ఆ రీతిగా మరి ప్రార్థించే వారంగా, సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా మనము మనస్ఫూర్తిగా నిన్ను బాధపరిచే వారి కొరకు మనం ప్రార్థన చేయటమే దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన.
కదా. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించినాక ప్రార్థన చేద్దాం.